హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్నానండి చిన్న చేపలతో పులుసు తయారు చేసుకునే విధానం. 1/2 కేజీ చిన్న చిన్న చేపలండి, పచ్చాపలు. ఇవి క్లీన్ చేశానండి. ఇది కనుక పులుసు పెడితే కనుక మనము చాలా బాగుంటుందండి. పులుసు చేసే విధానం మీకు చూపిస్తానండి. నేను పచ్చాపలు ఈ విధంగా కడుక్కున్నానండి. తల తోక తీసి కడుపులో కసురంతా తీసేసామండి. నీట్గా కడిగాము, ఉప్పు పసుపు వేసి దీన్ని శుభ్రం చేసి పెట్టుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి మీకు. 1 టీ స్పూన్ కోకోనట్ పౌడర్ అండి, వెల్లుల్లి రబ్బలండి, ఉప్పిడ కరివేపాకండి, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత పసుపు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చింతపండు అండి, 1 ఆనియను, 1 టమోటా అండి చిన్న సైజు, స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టుకున్నామండి. ఈ హాఫ్ టీ స్పూను మెంతులు ఉన్నాయి కదా, ఇవి వేయించుకోవాలండి ఉత్తపెనంలో దోరగా. ఏగిపోయాయండి మెంతులు. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం మిక్సీ జార్ పెట్టుకొని దాంట్లో కోకోనట్ పౌడరు, ధనియాల పౌడరు, కారం పొడి, రుచికి తగినంత పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఇవి మనము సాల్ట్, ముందుగా ఇవి మిక్సీలో కొట్టుకోవాలండి. మనము మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు తిరగవాతకు ఇవి కట్ చేసుకోవాలండి. ఆనియన్, టమాటా, చింతపండుని బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టానండి. ఇప్పుడు మనము తిరగవాతకు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, టమాటా, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు తిరగవాతకు వేసుకుందామండి. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలండి. 1/2 కప్పు ఆయిల్ పోస్తున్నాను. హాఫ్ కప్పు ఆయిల్ పోసానండి. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. హై ఫ్లేమ్లో పెంచానండి మంటని. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న టమాటో, కరివేపాకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి దీన్ని. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా ఇందులో వేస్తున్నా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనము మసాలాలో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మనం వాడ్చుకోవాలండి.
కొంచెం అయింది కదండి. ఇప్పుడు చింతపండు పులుపుని ఈ విధంగా గుజ్జు తీసానండి, రసం కలిపి. ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు మనం మసాలాని వాడ్చుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనము 15 నిమిషాల దాకా పట్టిందండి నాకు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నానండి మసాలా. మీరు కూడా ఆ విధంగానే తయారు చేసుకోండి. వేగిపోయిందండి మసాలా. ఇప్పుడు ఒక గ్లాసుడు నీళ్లు పోస్తున్నానండి ఇందులో. ఇది బాగా తెల్లాలండి, వాటరు మసాలా అంతా బాగా తెల్లాలండి. తెల్లిన తర్వాత మనం చేపలు వేసుకోవాలి. మెంతులు వేయించుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. వర్షం వస్తుందండి, కరెంటు పోయింది, అందుకు టార్చ్ పెట్టి చూపిస్తున్నానండి. కొంచెము మెంతి పొడి కొట్టుకున్నాను కదా, అది ఒక్కరో దీంట్లో వేస్తున్నానండి. ఉడికేటప్పుడు వేయాలండి. ఇప్పుడు తెల్లుతుందండి. ఇప్పుడు మనం చేపలు అనేది దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనము చేపలు వేసాం కదండి, లో ఫ్లేమ్లో 10 నిమిషాల సేపు మూతేసి ఉడకపెట్టాలండి. మనము 10 నుంచి 15 నిమిషాల సేపు వరకు అండి. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇంతే అండి చేపల పులుసు. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలండి మనము. అంతే అండి, ఎంతో సింపుల్ అండి చేపల పులుసు. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది అన్నిట్లకు మ్యాచ్ అవుతుందండి. అన్నానికి, ఇడ్లీలకు, దోశకి సూట్ అవుతుందండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.